ఈ ఈటల రాజేంద్ర గారు కూడా మాట్లాడుతూ ఆర్థిక శాఖలో లంచం తీసుకోకుండా పనే జరగట్లేదు. సో ఈ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ఈ విధంగా తయారైంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సార్ ఈ ప్రభుత్వం గురించి. సో ఏంటి దాని మీద ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వ శాఖలో యాక్చువల్ నేను PS2 హోమ్ మినిస్టర్గా పనిచేసావుగా 6 ఏళ్ల పాటు మాధురెడ్డి గారికి పనిచేశాను. పనిచేశారు మీరు? అవునా? స్టేట్ గవర్నమెంట్లో నాకు అనుభవం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనుభవం ఉంది. ఓకే. ఒకసారి స్పెసిఫిక్గా సర్వే చేయించాడు ఆయన, ఆ, దేనికి అన్ని డిపార్ట్మెంట్ల మీద, ఓకే. ఏ డిపార్ట్మెంట్ ఏది కరప్ట్ అని. అయితే నేనేమంటున్నానంటే వీళ్ళు అంటున్నారు కదా కరప్షన్ అని, ఈ రెవెన్యూలో ఎక్కడో ఫైనాన్స్లో, ఆర్థిక శాఖ. ఫైనాన్స్ ఎక్కడో 10లోనో 15లోనో ఉంది నేను చెప్పేసిన లిస్టులో. టాప్లో రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ ఇట్లాంటి శాఖలు ఉండేవి. ఈ ఆయన చెప్పే రెవెన్యూ అనేది ఫైనాన్స్ కానీ ఎక్కడో 10-15 నాకు జ్ఞాపకం బాటంలో ఉంది అది. సో అంతా కరెక్ట్ అని అనుకోను. అంటే బిల్లుల కోసం వాటి కోసం ఎవరైనా పోయి పిల్ల వద్దకి వెళ్ళి కమిషన్లు అడిగే పరిస్థితికి వచ్చారు. మధ్యవర్తులు డబ్బులు అడుగుతున్నారేమో తెలియదు నాకు. నేను ఇదివరకు కూడా మీకు ఒకసారి చెప్పాను, ఈ సొసైటీని 100% ఏదో అధికారం మారంగానే, వ్యక్తులు మారంగానే చాలా అద్భుతంగా పరిపాలిస్తారు, లేకపోతే పారదర్శకంగా ఉంటుంది అని మనందరం కలలు కనడమే అవుతుంది తప్ప అది వాస్తవం కాదు. ఈ జాడ్యం అనేది వేళ్ళు అనుకుంది, దాన్ని పెకిలించి వేయాలి. దానికి ఒక మంచి ప్రణాళిక, చాలా కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ ఉన్న దాంతో దాన్ని ఒక్కొక్కటి ఆపితే తప్ప ఇది జరగదు. ఎందుకంటే ఎవరైనా సరే అధికారం రాగానే దాన్ని డబ్బులు సంపాదించడానికి వాడుకుంటారు. వెనకటికి నేను పంచాయతీరాజ్ మంత్రి గారి దగ్గర ప్రైవేట్ సెక్రటరీ ఉండి ఎంక్వైరీ ఉండే అప్పీల్, అదే కింద జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తాడు ఎవరిని, సర్పంచ్ గారిని. వారు రాజకీయవేత్త కాబట్టి మా దగ్గర అప్పీల్ పెట్టుకుంటాడు. మంత్రికి పవర్ ఉండేది ఎగ్జామిన్ చేసి రిజిస్టర్ చేయడానికి. ఆయన గారిని అయ్యా ఏంది అని ఇట్లా చేసినావు, మరి 10 లక్షలు నీకు పలా రోడ్ వేయడానికి నీకు ఇచ్చారు కదా, నువ్వు ఎందుకు మరి రోడ్ వేయకుండా వాడుకున్నావు అంటే ఆయన ఏం చెప్పావంటే, సార్ మధ్యలో పిల్ల వచ్చింది సార్, అది వాడుకున్నాడు. నువ్వు సర్పంచ్ ఫండ్స్ వాడితే మరి నువ్వు సస్పెన్షన్ కంటిన్యూ చేయాలన్నా అయితే అన్నా మీరు ఏమన్నా. అట్లాంటి కేసులు ఒక 25% ఉండే అప్పట్లో ఎంక్వైరీలో. 25లో 90% మా వాళ్ళు ఉన్న దగ్గర రీఇన్స్టేటే మాఫ్ చేసి టైం ఇవ్వటం, నువ్వు 6 నెలలు కట్టు, 2 years కట్టు. 10% అపోజిషన్ వాడు అనుకోండి, వాడికి సస్పెన్షన్ కంటిన్యూ చేసి గ్రామం ఉంటాడు కదా సెక్రటరీ, ఆయనకి పవర్ సప్లై ఇవ్వడం. అది పొలిటికల్. పొలిటికల్గా ఆ పరిస్థితి దాపురించింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎవరు ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏదైనా పరిస్థితి అంటే 100 కోట్లు పెట్టి నేను గెలిచిన అని ఎమ్మెల్యే అంటాడు, 250 కోట్లు పెట్టి ఎంపీ గెలిచిన అంటాడు. అన్న మరి ఇట్లనే నా పైసలు నాకు రావాలి కదా అంటాడు. అవినీతి నువ్వు చేసావా అంటే అట్లాంటి సిస్టమ్ ఈరోజు డిజనరేట్ అయి ఉన్నది అన్ని చోట్ల, అన్ని పార్టీ లెవెల్లో కూడా. సో అన్ని పార్టీలు కూడా హైలీ డిబేటబుల్ అంశం ఇది. అక్రాస్ ద టేబుల్ కూర్చొని అరే నాయన వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది, మనది మనం కాపాడుకుందామని ఆలోచించుకొని ఈ అవినీతి జరగకుండా అభ్యర్థులు ఆ రకంగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాల్సిన పరిస్థితి రాకుండా గెలవాల్సిన అవసరం ఉన్నది. అదర్వైజ్ రూలింగ్ పార్టీలో గెలవాల్సిన అవసరం నీకు ఎందుకంటే, టీఆర్ఎస్ గెలవగానే టీడీపీని పట్టుకొచ్చింది, కాంగ్రెస్ డిమాలిష్ చేసి పరిస్థితి. ఈ రెండట లెజిస్లేటివ్ పార్టీలే మెర్జ్ అయిపోయినట పాపం. ఆయనట నన్ను చూడంగానే చాలా అందగాడని కేసీఆర్ని పార్టీలో చేరిపోయాడట. మరి ఇదేందండి అసలు కారణం ఏంటి? ఎవడు అధికారంలో ఉంటే వాడు జరిగిపోతేనే నీ పనులు అవుతాయి, నీకు డబ్బులు వస్తాయి. నీకు డబ్బులు వస్తాయి, ముందు నువ్వు పెట్టిన పెట్టుబడి రికవర్ చేయడానికి అవకాశాలు వస్తాయి. అందుకని అపోజిషన్లో ఉండడానికి ఎవడు కూడా ప్రజలు ఓటేసి గెలిపించిన ఇష్టపడేట్లా పరిగెత్తుతున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు ఏ హైకోర్టు బూచిలాగా చూపించి సుప్రీంకోర్టు బూచిలాగా చూసి ఈరోజు టెంపరీగా అడ్డుకట్ట వేయలేరు. కానీ అంతకుముందు ఇదే పని వాళ్ళు ఇష్టమైనట్టు చేసి పార్టీలు నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కాస్త సుప్రీంకోర్టు హైకోర్టు రాజ్యాంగబద్ధంగా ఎవరు పని చేస్తున్నారులేండి, అంత వాడుకుంటున్నారు. ఈరోజు వాడుకొని మిగిలిన వాళ్ళు ఆపుతున్నారు తప్ప, లేదా అధికారం పార్టీ వైపు ప్రవాహంలాగా ప్రతి వాడు వచ్చేవాడు. వాడు అన్నాడు కదా, ఈ గేట్లు నిర్ణయం తెరిచిన ఎవడైనా రాని అన్నాడు. అటు ఇటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇటు పిసిసి చీఫ్ కూడా మాట్లాడుతున్నారు. మరి టచ్ లో ఉన్నారు మిగిలిన 15 మంది అన్నాడు మహేష్ కుమార్ గౌడ్. ఎందుకుంటారు, దేనికోసం వస్తారు మీ దగ్గరికి? ఈ పైరుల కోసం, పనుల కోసం. ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్, నేను కరప్షన్ అనేది 100% లేకుండా చాలా నీతిమంతుగా మేము ఏమంటారు దాన్ని ట్రాన్స్పరెంట్గా పరిపాలిస్తున్నామని మేము చెప్పుకుంటే అది అతిశయోక్తి అవుతుంది అంటున్నా. కాసో కుస్సు ఎక్కడో జరుగుతుంటుంది, మనం కంట్రోల్ చేయాలంటే ఒక పెద్ద స్ట్రాటజీతో పోవాల్సిందే తప్ప సార్ మా వాళ్ళంతా శుద్ధ పూసలు మహాత్మా గాంధీని చంపిన తర్వాత వీళ్ళే పుట్టారంటే. కానీ ముఖ్యంగా చూసుకుంటే సార్, ఈ 6 మంత్రుల విషయంలో రకరకాల వాదనలు, రకరకాల ఎందుకంటే అది దాన్ని మీరు తేల్చట్లేదు. చెప్పండి పేరు.
ఎక్స్టెన్షన్ ఆ, ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ అప్పుడు 6 మంత్రుల్ని క్యాబినెట్. అయితే ఇక్కడ సామాజిక సమీకరణాలు ఆధారంగా ఒక రెడ్డికి, ఒక బీసీకి, ఒక ఎస్సీకి అలా ఇచ్చిన తర్వాత 3 మళ్ళీ ఆపుతారు అనేది మళ్ళీ ఒక కొత్త వాదన బయటకు వస్తా ఉంది. అది ఆయన ఇష్టం. చీఫ్ మినిస్టర్ ఎవరు అల్టిమేట్ రెస్పాన్సిబుల్ అండి. అడ్మినిస్ట్రేషన్ కి ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ సీఎందే. కానీ సీఎం గారి మీద రాహుల్ గాంధీ గారు అంత సుముఖంగా లేరు అనేది మనకు తెలియదు. కానీ ఏమంటానంటే ఇక్కడ సీఎం అక్కడ పిఎం. ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ లో నువ్వు మార్పు తీసుకొస్తావని పట్టం కట్టింది నువ్వు ఇక్కడ సీఎంకే. కానీ పలారా రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చినాక అద్భుతాలు చేస్తాడనో, ఇంకెవరో రావు గారికి ఇస్తాడో మీరు వాళ్ళు ఎన్నుకోలే. వాళ్ళు కేవలం అధికారం సీఎంకే ఇచ్చారు. సీఎం యొక్క టోటల్ రెస్పాన్సిబిలిటీ అది. నువ్వు ఎవరిని పెట్టుకుంటావో వాళ్ళకి అనవసరం పబ్లిక్ కి. ఓవరాల్ గా నీ పెర్ఫార్మెన్స్. సీఎం రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు మాట్లాడితే అధిష్టానం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది సార్? అది వేరే. అధిష్టానం కంట్రోల్లో మేము ఉన్నాం కదా. కొన్ని పార్టీలు స్థానిక పార్టీలు ఉంటాయి. అట్లాంటివి ఉన్నటువంటి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. అప్పుడు వాళ్ళకు ఉంటుందా ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళకి ఇంకో అపీలేట్ అథారిటీ లేదు. వాళ్ళు ఇక్కడే నిర్ణయం తీసుకోవాలా. తండ్రి కొడుకు ఇక్కడ నిర్ణయం. ఇప్పుడు కేసీఆర్ నాడు కేటీఆర్ మహా అయితే ఎప్పుడైనా పోతే హరీష్ రావు సలహాలు ఇస్తే, కూతురిస్తే అది ఇంతవరకే పరిమితం. ఇక్కడే హైదరాబాద్లో జరుగుతుంది తప్ప ఢిల్లీకి వాళ్ళు పోవాల్సిన అవసరం బీఆర్ఎస్కి లేదు. కానీ మాకు అట్లా కాదు కదా. మాకేమో ఖచ్చితంగా మీరు అధిష్టానం వైపు చూడాల్సిందే. మేము ఏం చేస్తున్నా వాళ్ళకి చెప్పాల్సిందే. అందులో వాళ్ళు ఏమైనా సూచనలు ఉంటే పాటించాల్సిందే. కాబట్టి వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా చైర్మన్ పదవి, లోకల్గా ఉన్న చైర్మన్ పదవి నిర్ణయించాలని అధిష్టానం నిర్ణయం చేస్తుందేనా? నాకు తెలుసు. నాకు తెలిసైతే ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు 40 మంది చైర్మన్ ఉన్నారు. ఈ 40లో ఎంతమందిని సోనియా గాంధీ గుర్తుపడతాడు, ఎంతమందిని రాహుల్ గాంధీ గుర్తుపడతాడు? సో వీళ్ళ అసెస్మెంట్, వీళ్ళు ఎక్కడ పని చేస్తారు, మనకైనా పార్టీకి పనికొచ్చారా, నిన్న మొన్న జరిగిన ఎలక్షన్స్లో మనకైనా లాభం చేకూర్చారా, వీళ్ళది మీరు అన్నట్టు క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి కూడా మరి అన్ని పరిగణలో తీసుకొని ఆ లిస్టు పట్టుకొని పోయి అప్రూవల్ తెచ్చుకొని ఉంటాడు. వాళ్ళు నాకు తెలిసి ఒక్కొక్కటి వాళ్ళు ఏమి శల్య పరీక్ష చేసి ఉంటారు. ఎందుకంటే అందులో 90% ఎవరు ఆమెకు తెలియదు కూడా తెలిసి ఉంటారు, రాహుల్ గాంధీకి కానీ సోనియా గాంధీ. కాబట్టి సీఎం యొక్క ఇష్టమైన పద్ధతిలోనే ఉంటుంది. అది పోవడం తప్పదు. అప్రూవల్ తెచ్చుకోకుండా మీరు ఎట్లా చేస్తారు? అధిష్టానం నిర్ణయం కదా. అధిష్టానం ఉంది కదా మీకు. బీజేపీకైనా అధిష్టానం ఉంటుంది, కాంగ్రెస్కైనా అధిష్టానం ఉంటుంది, అట్లాంటి నేషనల్ పార్టీస్ ఎవరికైనా అధిష్టానం అనేది అక్కడ ఉంటుంది. ఇక్కడ రీజనల్ పార్టీస్కి ఆ అవసరం రాదు. అంత మాత్రం చేత ఇక వీళ్ళు అట్లా కాదు, రోజు ఢిల్లీకి పోతున్నాడు మాట్లాడకపోతే కంపల్సరీ పోయేది ఎట్లా చేస్తారు? అది ఈ వ్యక్తి ఆయనకు తెలిసినా తెలియకపోయినా అప్రూవల్ అయితే చెప్పాలి కదా. నువ్వు ఇది చేస్తున్నా. అది పార్టీ పదవుల గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఇది మా కొత్త స్ట్రక్చర్, ఇట్లా పెడదాం అనుకుంటున్నాం. ఏమైనా వాళ్ళు లేదు, మా దగ్గర 4 పేర్లు ఉన్నాయి, లేదా మాకు తెలిసిన 4 ఎఫిషియెంట్ పీపుల్ మీరు ఇందులో పెట్టలేదు, బట్ ఈ 4 మారు ఆ 4 మారు అంటారు వాళ్ళు. అది జరగచ్చు, రేర్గా జరుగుద్ది. ఈ అప్రూవల్ తెచ్చుకొని వాళ్ళు ప్రకటిస్తారు. అంత మాత్రం చేత డే టు డే అఫైర్స్ అన్ని అధిష్టానం చూసుకుంటుందని తప్పు. ఓకే. సో ముఖ్యంగా ఇక్కడ దావోస్ వెళ్ళారు సార్ సీఎం గారు. సో ఏంటి అంటే ఇందులో కూడా రకరకాల ఎలిగేషన్స్ చేస్తుంది బీఆర్ఎస్. ఫస్ట్ 40,000 చిల్లర పెట్టుబడి తెచ్చామని చెప్పి కేవలం 8,000 చేంజ్ ఎంత తీసుకొచ్చారు, ఇదంతా కూడా ప్రజలు మభ్య పెడుతున్నారని చెప్పేసి రకరకాల ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ఆ నెంబర్ ఇంకా అంత ఫిగర్ కరెక్ట్గా తెలియదు కానీ బట్ వాళ్ళు చెప్పింది చాలా తేడా చెప్తా ఉన్నారు. సో ఏంటి సార్ నిజంగానే అంటే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారా? ఏమొస్తుంది దానివల్ల ఆయనకు లాభం? చేకూరిస్తే లాభం చేకూర్చాలా, లేదా సైలెంట్ కూరుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం. నువ్వు రాష్ట్ర ప్రజలకు పడం పెట్టి నువ్వు అగ్రిమెంట్ చేసుకొని ఏం చేస్తాడే? ఎవరే ఆ మాటకు వస్తాయి. సీఎంఏ కాదు, ఏ సీఎం కానీ ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది పర్సనల్ అంటున్నా. అది ఇంపాసిబుల్. అది రాష్ట్ర ప్రజల దృష్టిగానే ఏ అగ్రిమెంట్ అని అవుతే ఒక 6 ఆధ్వర్యంలో 1,00,000 కోట్ల పెట్టుబడులు రావచ్చు, ఇంకో ఆధ్వర్యంలో 50,000 కోట్లు రావచ్చు, జరగచ్చు, తప్పేం లేదు. మొన్న మీరు అన్నట్టు వాళ్ళు ఆల్రెడీ చేసుకున్న అగ్రిమెంట్లే మళ్ళీ చేసుకున్నారు. 12,000 కోట్లు అసలు ఇదివరకే వచ్చినాయి, ఆ కంపెనీలతోనే మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నారు అన్నాడు ఆయన కేటీఆర్. ఉండొచ్చు, వాళ్ళు రాకపోతే మరి మళ్ళీ ఫ్రెష్గా ఆడుకోవాలి కదా. ఇప్పుడు నీతో సంతకం పెట్టి 12,000 కోట్లు పట్టుబడి పెడితే ఆయన పత్తా లేకుండా పోయి మళ్ళీ 6 రోజులు గడపడానికి దావోస్లో కొత్త సీఎంకి మళ్ళీ పట్టుకుంటాడు. బాబు డబ్బులు నేను మరికి వస్తాను ఏమైంది రెడ్డి సంగతి అంటాడు కదా. అది తప్పని అయితే అనుకో. ఇటువంటి పెడతాను అదాని కూడా అన్నాడట. మరి ఆయన కూడా ఫోటో దిగాడు. ఏదో క్రిటిసమైంది ఇక్కడ. మామూలుగా 100 కోట్లు రాహుల్ గాంధీ తిడుతున్నాడు, మేము ఎలిగేషన్ చేశాం కాబట్టి 100 కోట్లు రెండు ఇచ్చాడు రేవంత్ రెడ్డి. అంటే ఇంత గొడవ అయితే ఎందుకంటే నువ్వు బ్లాక్ లిస్ట్ చేయలే కదా. బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీ అయి ఉంటే మేము అగ్రిమెంట్ పెట్టుకుంటే తప్పు. నువ్వు బ్లాక్ లిస్ట్ చేయబోతుంది, మేము ఎంత తిట్టినా నువ్వు విచారించకపోతుంది. వాడు దొంగో మంచోడు తేల్చకపోతుంది. ఓపెన్ మార్కెట్లో ఉన్నాడు, నేరుకొచ్చి కలుస్తాడు. నేను 1,00,000 కోట్లు పెడతాను దగ్గర అంటాడు.
మీరు నువ్వు అంటారా, నువ్వు బ్లాక్ లిస్ట్ చూపించు, నువ్వు బ్లాక్ లిస్ట్ మాకు వద్దంటారా, చూపెట్టి బ్లాక్ లిస్ట్ ఏదో అంటారు. మన దగ్గర లేనప్పుడు సహజంగా అట్లాంటి వాళ్ళు కూడా పెట్టుబడికి మీరు ఇతరులతో సమానంగా ఆదరించాల్సి వస్తుంది. లేదు వాళ్ళకైనా స్పెషల్ రాయితీలు ఇతరుల కంటే ఎక్కువ ఇస్తే మీరు అప్పుడు తప్పుబట్టి మమ్మల్ని తిట్టాలి. అందరికీ సమానం కదా, ఓపెన్. మీరు వస్తే పెట్టుబడి పెడితే ఇది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది ఇస్తాం, దాన్ని ఫాలో అయ్యి మేము ఉంటామంటే వాడికి కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇంతకుముందు నేను అన్నట్టు మొన్న మరి ఆయన ఏదో స్కాండల్ వచ్చి రిపోర్ట్ అది వచ్చింది కదా, వీళ్ళది ఇట్లా జరిగింది, ఇట్లా స్కామ్లో వీళ్ళు ఉన్నారన్న తర్వాత ఎందుకు వచ్చిన గొడవ 100 crores వాడు ఆఫర్ ఇస్తా అన్నది వీళ్ళు రిటర్న్ చేశారు. మా కుదిరబాబు ఆల్రెడీ మార్కెట్లో గందరగోళమైన పరిస్థితిలో ఎరుకున్నాను వారి. ఓకే.